ఇంకో ఇది అది తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించలేని నాటి నాయకత్వం ఎంతో నష్టం చేసింది. వాళ్ళ తెలివి తక్కువ తనాన్ని ఉద్యమ కాలంలో దద్దమ్మలు సన్నాసులు అని సమాజం తరపున వ్యక్తిగత కోపం ఎందుకుంటుందని చెప్పేసి కేసీఆర్ చెప్పిండు. భౌగోళిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రజల శ్రేయస్సును పరిగణలోకి తీసుకొని ప్రభుత్వాలు పనిచేయాలి. అంతే తప్ప వాటిని ఖర్చులకు లింక్ పెట్టి ఆలోచన చేయడం తప్పు. తెలంగాణకు తాగునీళ్లు అవసరం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చుకు వెనకాడకూడదు. ప్రజలకు మంచినీళ్లు, వ్యవసాయానికి సాగునీళ్లు అందించాల్సిందని చెప్పారు. ఇక్కడ మనం కాళేశ్వరాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎక్కడ ఈ అంశం వచ్చినప్పుడు కాళేశ్వరాన్ని గుర్తు చేసుకుంటే, ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు తెస్తే ఖర్చు అవుతుంది కాబట్టి వీళ్ళు ఏం చేసారు, మొత్తానికే బంద్ పెట్టేసిరు కాళేశ్వరం నీళ్ళు లేకుండా. దాని ద్వారా ఇవాళ ఏమవుతుంది, రిజల్ట్ ఏంటిది, పొలాలు ఎండిపాయ, చెరువులు ఎండిపాయ, కుంటలు ఎండిపాయ, వేసుకున్నటువంటి పొలాలు, చేతికొచ్చినటువంటి పంట పొలాలు ఆగమైపాయ. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కళ్ళమ్మలు చూస్తా ఉన్నాం. తాగుతందుకు కూడా నీళ్ళు లేవు. ఆదిలాబాద్ జిల్లాలో ఒక గిరిజన గూడెంకి మిషన్ భగీరథ పైప్ లైన్ ఉన్నది. మొన్నటి దాకా నీళ్ళు వచ్చినాయి, సంవత్సరం క్రితం దాకా. ఇప్పుడు నీళ్లు రాకపోతే వాళ్ళు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి వాగులోకి పోయి ఎన్ని ఫీట్లు, 16 ఫీట్ల లోపలికి తొమ్మి శెలిమ తమ్ముకొని ఆ శెలిమల నుంచి నీళ్లు తోడుకొని వస్తా ఉన్నారు. ఆ శెలిమల నీళ్లు తాగి బతుకుతా ఉంది ఆ గూడెం. ఇవాళ మననే పేపర్లు చూసాను నేను. ఆడికి మిషన్ భగీరథ పైప్ లైన్ లేదంటే ఉంది, సంవత్సర కాలంగా దాని పర్యవేక్షణ లేదు, నిర్వహణ లేదు, నీళ్ళు వస్తలేవు. మళ్ళా చివరికి ఏడుకొచ్చిర్రు, మళ్ళా శనిమలు, మళ్ళా బిందెలు, మళ్ళా బావుల కాంచి నీళ్ళు తెచ్చుకోవడు, మళ్ళీ అవే కలుషిత నీళ్ళు తాగి మళ్ళా జనాలు రోగాల బారిన పడుడు. ఈ రకంగా తయారైంది. సో కాబట్టి పాలకుని దృష్టి ఎక్కడ ఉండాలి, పేద ప్రజల మీద ఉండాలి. పేద ప్రజలకు ఏం జరుగుతుందో ఆ అంశం మీద ఉండాలి. వాళ్ళకు నీళ్ళు అందియాలి, వాళ్ళకు సంక్షేమాలు అందియాలి, వాళ్ళకు నిత్యావసరంగా ఏ అవసరం ఉంటాయో కరెంటు కానీ ఈ ఇతరత్ర ఇవన్నీ కూడా అందించేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ మన పాలకుడు చేస్తా ఉన్నాడు, ఇటు సిబిఎన్ని ప్రసన్నం చేసుకోవాలి, ఇటు మోడీని ప్రసన్నం చేసుకోవాలి. ఓటుకు నోటు కేసు నుంచి మనం కాపాడబడాలి. అంతకు మించి ఇంకొకటి ఏం లేదు. అందుకనే ఈ రకంగా అన్యాయం జరుగుతూ ఉంది. ఆయన నిన్న మాట్లాడుతూ ఒక మాట అన్నాడు కదా, ప్రజలకు సాగునీళ్లు తాగునీళ్లు అందించే విషయంలో ఖర్చుకు వెనకాడకూడదు ప్రభుత్వాలు. 100% నిజం. అది 100% నిజం. ఇవాళ కాళేశ్వరం ఎత్తిపోస్తే ఎకరానికి 50,000 ఖర్చు వస్తుంది కదా, నువ్వు బంద్ పెడితే ఏమైంది? ఇలా రైతులు చచ్చిపోతుండే, పంట పొలాలు ఎండిపోతా ఉండే. సపోజ్ చేసో మనం రైతులు బతికించుకుందామా, రైతులు చంపుకుందామా? మనిషి ప్రాణం విలువ ఎక్కువనా లేకపోతే పైసలు ఎక్కువనా? ఈ ప్రభుత్వానికి ఒకసారి సమాధానం చెప్పాలి. రైతు ప్రాణం విలువనా మీకు ఎక్కువ, లేకపోతే పైసలు ఖర్చు అవుతున్నాయి అన్నటువంటిది అది ఎక్కువనా? మనకి చేతిలో 100 రూపాయల నోటు ఉంది, బాగా దూపైతుంది, నీళ్ళు తాగకపోతే మనం చచ్చిపోతాం. ఇప్పుడు మన కళ్ళ ముంగలో షాప్ ఉన్నది, ఆ షాప్లకు 20 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కొని తాగుతామా, లేకపోతే ఈ పైసలు ఖర్చు అయిపోతాయి కదా ఎందుకు అని చెప్పేసి ఊకుంటామా? తాగుతాం కదా, బతుకుతాం కదా. ఇది అంతే. చనిపోతున్నటువంటి వ్యవసాయాన్ని, ఆ వ్యవసాయ రంగాన్ని నువ్వు పైసలు ఖర్చు పెడతావా, నువ్వు ఏ రకంగా పెడతావా? నీళ్ళు ఇవ్వాల్సినటువంటి బాధ్యత అది. నీళ్లకు వెలగట్టేటువంటి దుర్మార్గమైనటువంటి పద్ధతి ఏందో నాకైతే అర్థం కాదు. కొంతమంది లోఫర్ గాళ్ళు, రాజకీయ నిరుద్యోగులు, స్వార్థపరులు ఈ రకంగా నీళ్లకు వెలగట్టి ఇలా ఎమ్మెల్సీలుగా, ఇలా రాజకీయ నాయకులుగా అకామిడేట్ అయ్యారు అంతే. కానీ రైతులు ఆగమయ్యారు. ఇలా మొత్తం రైతులు అరిగోస పడతా ఉన్నారు. రాష్ట్రంలో ఏ ఊరికో ఇబ్బందులు పడతా ఉన్నారు. దీనికి కారణం ఎవరు? ఈ పుండాకోర్ బ్యాచ్ కాదు మొత్తం. ఇలా ఎమ్మెల్సీలుగా చెలామణి అవుతున్నటువంటి పుండాకోర్ బ్యాచ్ కాదా? 100% ఇట్లా. ఎందుకన్నా కండ్ల ముంగల రైతులు ఇబ్బందులు పడతా ఉంటే, జనం ఇబ్బందులు పడతా ఉంటే అనుకుంటే ఎట్లుంటాం? మళ్ళీ మాట్లాడితే ఇట్లా మాట్లాడతారా మీరెట్లా జర్నలిస్టులు అవుతారా అని చెప్పేసి మళ్ళా నీతి సూక్తులు చెప్తా ఉంటారు. కానీ చేసే పనులు ఇట్లా ఉన్నాయి. సో కాబట్టి ఈ రకంగా ఇదంతా జరుగుతూ ఉన్నది.